నేను ఎట్లా భీష్మద్రోణులను చంపగలను, బాణములతో చంపగలను, బాణములతో ఎదిరించగలను. ఎందుకు వాళ్ళు పూజార్హులు వాళ్ళు. హే అరిసూదన అంటున్నాడు అక్కడ కృష్ణుణ్ణి. ఎట్లా చంపుతాను నేను ఇప్పుడు? వాళ్ళు నాకు గురుతుల్యులు. ఇద్దరు గురువులే కదా. ఒకరు నడక నేర్పించారు, ఒకరు విద్య నేర్పించారు. ఈ ఇద్దరు గురుతుల్యులైన వాళ్ళను నేను ఎట్లా యుద్ధంలో బాణాలతో ఎదిరిస్తాను అరిసూదన? ఎట్లా చేయగలను అనుకుంటున్నావు? ఇప్పుడు మనం అనలే, కొంచెం అదురుకున్నాడు. తర్వాత అంటాడు, మనమే అంటాడు మళ్ళీ. ఏమంటాడు? నేను చేయలేను, ఎందుకంటే వాళ్ళిద్దరూ నాకు గురుతుల్యులు అంటున్నారు. ఇక్కడ ఎట్లా చంపుతానని అడిగాడు కదా. ఎందుకు చంపాలి అని ఆలోచించుంటే అయిపోయేది, క్లియర్గా ఉండేది. ఎందుకు చంపాల్సి వస్తుంది వాళ్ళిద్దరిని చెప్పండి? భీష్ముడు చెడ్డవాడా? ఎందుకు చంపాల్సి వస్తుంది? అది గుర్తించాలి కదా. అర్జునుడు గుర్తించట్లేదు. వాళ్ళు చెడ్డవాళ్ళని చంపట్లేదు, మనం అధర్మపక్షం నిలబడ్డాడు. అధర్మాన్ని సపోర్ట్ చేసి వాళ్లకు వాళ్ళ పక్షంలో నిలబడి ఉన్నందు కారణం చేతనే వాళ్ళు చంపటానికి అర్హులు. కృష్ణుడు రమ్మంటే కూడా రాలేదు. అంటే పరమాత్మను ఎదిరించిన వాడు ఎవరైనా సరే, వాడు లోకంలో ధార్మికుడైనా సరే, వాడు లోకంలో మంచి సత్ప్రవర్తన అనిపించుకున్న వాడైనా సరే, పరమార్థమును వదిలేసిన వాడు, అంటే కృష్ణపక్షం వదిలేసిన వాడు ఎవరైనా సరే, స్వరూపాన్ని వదిలేసిన వాడు చంపుటకు అర్హుడు అని డిసైడ్ చేస్తాడు స్వామి. అది అడగలేదు. కథం ఎట్లా చంపుతాను నేను అని అంటున్నాడు. ఎట్లా చంపుతానంటే శౌర్యం లేకనా భయపడుతున్నాడు? అర్జునుడు శౌర్యం లేక భయపడుతున్నాడా? అంతమంది మహావీరులు ఉన్నప్పటికీ కూడా అర్జునుడు ఒక్కడు చాలని ముందు నుండే దానికి ఏర్పాటుగానే ఉన్నాడు. అర్జునుడు తెలుసు ఇంతమంది మహావీరులందరూ అక్కడ ఉంటారని తెలిసి ఎదిరించడానికి ఏర్పాటుగా ఉన్నాడు. విద్యలో లోపమేం లేదు అర్జునుడికి. భీష్ముడిని కానీ ద్రోణుడిని కానీ ఎదిరించగలరు. ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? భీష్ముడు ఇచ్ఛామరణం ఉంది, అయినా సరే ఆ ధైర్యం అర్జునుడికి ఉంది. శౌర్యత్వానికి ఇప్పుడు దుర్బలత్వం రాలేదంటే శారీరకంగా శౌర్యత్వం చూపించాడు. ఇక్కడ వచ్చింది మనోదుర్బలత వచ్చింది. ఆ మనోదుర్బలత చేతి ఇప్పుడు ఏమంటున్నా, ఎట్లా చంపుతాను నేను వాళ్ళిద్దరిని? పూజార్హులు, వాళ్ళిద్దరూ పూజనీయులు.